బాసరాలో క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ అలాగే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు IIIT బాసరాలో సీటు వస్తే జాయిన్ అవ్వాలా లేదా అన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. IIIT బాసరా క్యాంపస్లో సీట్ వస్తే జాయిన్ అవ్వాలా లేదా అని చెప్పేసి నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో ఆ కామెంట్స్కి ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ ఇస్తాను. అసలు ఫస్ట్ జాయిన్ అవ్వాలా లేదా అన్న క్వశ్చన్ కన్నా అసలు ముందు IIIT బాసరా గురించి క్లియర్గా తెలుసుకోండి. IIIT బాసరా మనకి 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ IIIT క్యాంపస్ ఇన్ తెలంగాణ అండ్ అలాగే ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ క్యాంపస్ అండ్ అలాగే వెరీ బిగ్ క్యాంపస్ ఆల్సో. IIIT బాసరాలో సీట్ వస్తే కనుక కన్ఫామ్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే IITs అండ్ NITs తర్వాత IIITs కాలేజే బెస్ట్ కాలేజెస్ అనమాట. ఎందుకంటే మనకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఓన్లీ 10th క్లాస్ మెరిట్ మీద మనకి సీట్ అన్నది వస్తుంది. సో ఈ సీట్ వచ్చిందంటే మనం 6 years ఫ్రీగా మనం ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అంటే 2 years ఇంటర్ అండ్ 4 years బీటెక్ కంప్లీట్ చేయొచ్చు. సో మీరు IIIT బాసరాలో సీట్ వచ్చింది అంటే కన్ఫామ్గా జాయిన్ అవ్వడానికే ట్రై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. ఇంటర్ బయట వేరే కాలేజీలో చదివి IIITలో బీటెక్ చేయాలి అనుకుంటే ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అయిన JEE మెయిన్స్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సక్సెస్ రేట్ వచ్చి చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకే అందరూ కూడా IIITలో సీట్ వచ్చింది అంటే ఎవరు కూడా మిస్ చేసుకోకుండా జాయిన్ అవ్వడానికే ట్రై చేయండి. ఇప్పుడు మీకు నేను IIIT బాసరాలో క్యాస్ట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నది చెప్తాను. ఓన్లీ బాసరా క్యాంపస్కి సంబంధించి టోటల్గా 1690 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 1690 సీట్స్ ఉంటే OBC వాళ్ళకి 490 సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి. SC వాళ్ళకి 254, ST వాళ్ళకి 169 అండ్ అలాగే EWS క్యాండిడేట్స్ కూడా 169 సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి. రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంటాయి. లాస్ట్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ చెప్తాను. ఈ క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అన్నది నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. ఇది ఓన్లీ జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇప్పుడు మనము కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది చూద్దాము. OC వాళ్ళకి 585 to 590 మార్క్స్ ఉండొచ్చు. OBC వాళ్ళకి 575 to 585 మార్క్స్ ఉండొచ్చు. EWS క్యాండిడేట్స్కి 575 to 580 మార్క్స్ వరకు ఉండొచ్చు. SC వాళ్ళకి 565 to 575 మార్క్స్ వరకు ఉండొచ్చు. ST వాళ్ళకి 560 to 570 మార్క్స్ వరకు ఉండొచ్చు. సో ఇదనమాట కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 24 మార్క్స్ అడిషనల్గా యాడ్ చేస్తారు. కాబట్టి ఆ 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన కట్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. సో నేను మీకు ఈ వీడియోలో IIIT బాసరా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ అండ్ అలాగే క్యాస్ట్ వైజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాను. అండ్ అలాగే మెయిన్ పాయింట్ వచ్చేసి IIIT బాసరాలో మీకు సీట్ వచ్చింది అంటే కన్ఫామ్గా జాయిన్ అవ్వడానికే ట్రై చేయండి. ఎవరు కూడా వదులుకోకండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.